వచ్చేవాడిని కడుపు నిండా తిని వచ్చేవాడిని ఏం కానీ చదువుకున్నారు? నేనేం చదువుకోలేదు. ఆ? ప్రజల ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏం పేరు మీ పేరు? సొలొమోన్. సొలొమోన్. ఓకే. మీది ఏ ఊరు? ఎం పెండెకల్. పెళ్ళయిందా? బేదంచెర్ల మండలం, ఉమ్. నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా. ఆ, ఓకే. పెళ్ళయిందా? పెళ్ళయింది. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు, 1 బాబు. ఓకే. ఆ, ఓకే, చాలా సంతోషము. మీరేం చదువుకున్నారు? నేనేం చదువుకోలేదు. ఆ? 5వ క్లాస్ 6వ క్లాస్ వరకు కూడా వెళ్ళాను కానీ అంటే వెళ్ళడం వరకు వెళ్ళారు కానీ చదవలేదు. తిండి మాత్రం పీకెళ్ళాక మెక్కి వచ్చేవాడిని. కడుపు నిండా తిని వచ్చేవాడిని కానీ చదువు అబ్బేది కాదు. ఆ, ఆలు ఈలు ఊలు ఆ, రూరులు నేర్చుకున్నాక 3 నెలలతో 1 సంవత్సరం పట్టింది. ఆ, మెమరీ పవర్ ఏమో స్లోగా ఉండేది. ఆ. దేవుని కృపను బట్టి మా అమ్మ మా నాన్న 2002లో రక్షించబడ్డారు. మెమరీ పవర్ సూపర్గా ఉంది అంటున్నారు, మరి చదవలేదు ఎందుకు? అవ్వలేదు అది. అబ్బలేదు. దేవుణ్ణి నమ్ముకున్నాక దేవుడు ఇచ్చాడు మెమరీ పవర్. ఓకే. యాకోబు పత్రిక 1:5 ఉంది, ఎవరికైనా జ్ఞానము కొదగా ఉంటే అతను దేవుడు అడగవాలన్నాడు. నేను దేవుడిని అడిగాను, పొందుకున్నాను. చాలా సంతోషము. అది ఎవరైనా సరే దేవుణ్ణి అవివేకంగా వివేకంగా అడిగే వారికి జ్ఞానం వెంటనే వస్తుంది. ఓకే. మీరు ఎన్నాళ్ళైంది ప్రభుని నమ్ముకొని? 2011లో. 2011లో. ఎందుకు నమ్ముకున్నారు? దేవుడు మానవ వాళ్ళకు ఉప్పు పప్పు బెల్లాలు అట్లాంటిది ఎవరైనా ఇస్తారన్నారా? ఎవరు అనలేదు, ఎవరు ప్రభువులో పెట్టలేదు. నా ఇష్టానుసారంగా. మీరు ఎక్కడైనా చూసారా ఉప్పు పప్పు చింతపండు ఇంత డబ్బులు ఇచ్చేసి? ఎవరు చూడలేదు. నేను ఎవరిని నమ్ముకోమనడం ఎవరు అన్నారు. అలా సేవకులు ఎవరిని ప్రభువులో పెట్టరు. వాళ్ళు చెప్తారు మీరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది అంటారు. అంతకుముందు అందరు దేవుళ్ళు నమ్మేవాడువా? నేను ఎవరు నమ్మేవాని కాదు. అసలు ఎవరు నమ్మేవాని కాదు. నేను ఉన్నానంటూ ఉన్నాను. బాడీ ప్రజెంట్, బ్రెయిన్ ఆబ్సెంట్ అంతే. ఊరికి ఉండేవాడు అంతే. ఇవన్నీ నువ్వు చేసుకో. ఎక్కడ గుళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నేను బొట్టు ధరించుకునేవాడినే కాదు. మా అమ్మ ప్రార్థన వల్ల. త్రాగుడు, మందు. అవునవును. బీడీలు 3 సంవత్సరాలు తాగా. మందు సారాయి ప్యాకెట్లు ఒక 80 ప్యాకెట్లు నుంచి తాగా. బీడీలు ఏ వయసు నుంచి? ఒక పెళ్లి కాని ఒక 14 సంవత్సరాల కింద. అంటే నీకు అప్పుడు వయసు ఎంత? అప్పుడు నాకు 19, 18 ఉంటది. 19, 18లో తాగింట. 18 వయసు అప్పుడు తాగింట. మందు సారాయి ప్యాకెట్లు 8 తాగాను. బీడీ రోజుకి 8 లేకపోతే మొత్తం మీద 8? 80 ప్యాకెట్లు అంటే అప్పుడు 2, అప్పుడు 1 అట్లా తాగాను. 80 ప్యాకెట్లు. అప్పుడు కొన్ని లెక్కేసి చెప్తున్నా. కోటన్నర తాగాను. బీరో గ్లాస్ తాగాను. కళ్ళు ముంతలు ఒక 3 తాగింటాను. అప్పుడు పారి బానే మెమరీ పవర్ బాగా లెక్క కట్టుకుని బానే ఉన్నారు. ఉంది కానీ వాటిలో ఏం లేదు. ఒక దుర్వేస్తున్న ఒక వాసన అంతే. దాంట్లో ఏం లేదు. మానవుని శరీరాన్ని అలవాట్లు ఉన్నాయా? ఏం లేదు. చెడ్డ అలవాట్లు ఏం లేదు. ఇక్కడ ఇట్లా మనం జారత్వం అది అంటారు, అలాంటిది నాకు అలాంటివి ఏం లేదు. నా చిన్నప్పటి నుంచి నేను ఒకరు చూస్తూ కూడా నా సహోదరి, నా చెల్లి, నా అమ్మ, నా అక్కనే భావించేవాడిని. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు కూడా. వ్యక్తిత్వం అయితే మంచిది. వ్యక్తిత్వం మంచిది ఆయన కృపను బట్టి. అలవాట్లు అయితే కొన్ని ఉన్నాయి కానీ ఉన్నాయి. ఓకే, అది చాలా సంతోషం. వల్ల వదిలేసుకున్నాను ప్రభులోకి వచ్చాక. మీరేమేమి పనులు చేస్తూ ఉంటారు? నేను ట్రాక్టర్ డ్రైవర్ని. ఓకే. 18 సంవత్సరాల సీనియర్ని. ట్రాక్టర్ డ్రైవర్ని కాక నేను ఐరన్ పని కూడా చేస్తా. సీజన్ డ్రైవ్ పని అంటారు దాన్ని. ఐరన్ పని చేస్తా, పొలం పని చేస్తా, ఏ పనైనా చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ గా నేను పాప్కార్న్ చిప్స్, కాకరకాయ చిప్స్, గవ్వలు, ఆనియన్ చిప్స్ అంటే ఇప్పుడు రకరకాల ఐటాలు అమ్ముతా. పాప్కార్న్ ఊరుల్లో రోడ్లంపటి బండి వేసుకొని 10 రూపాయలకు చిప్స్ అని మైకు పెట్టుకొని అమ్ముతా నేను వీధిలంపడి. నా జీవనోపాధి కోసం 350, 400 జరిగితే 500, అంతకు మించి ఎక్కువ రాదు. వాళ్ళు తినేదాన్ని బట్టి మనకి మనీ లాస్ కాకుండా వస్తుంది అంతే. అంతకు మించి ఏమి రాదు. ఏ పనైనా చేస్తా. ఈరోజు వాళ్ళ ఊర్లోకి మమ్మల్ని స్వార్థకి ఆహ్వానించాడు. అంటే అంత 3 రోజులకు ముందు ఆహ్వానించాడు. ఈ రోజే మేము స్వార్థ చేసి వచ్చేసాము, వీధి స్వార్థ. తను కూడా మాతో వచ్చాడు. చాలా ఆసక్తి. ఒక 3 మేము వెళ్ళాము. నాతో పాటు నా చిన్నపిల్లలు 2 అనమాట, నా కొడుకులు 2 కూడా వచ్చారనమాట. ఇక్కడ నుంచి నేనుండే ఈ ప్రాంతం నుంచి వాళ్ళ ఊరికి సుమారు ఒక 17 కిలోమీటర్లో ఎంతో ఉండొచ్చు అనుకుంటున్నాను. 17 కిలోమీటర్లు అక్కడ వెళ్ళేసి వచ్చాము. దేవుని బట్టి చక్కగా మనం చేయగలిగిన స్వార్థని. ఆ తర్వాత వీళ్ళ కుటుంబంలోనే వీళ్ళే బ్రదరు మరి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. చక్కగా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనమాట. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఈయన విషయంలో చాలామంది బైబిల్ కాలేజ్ చేశారు. బైబిల్ కాలేజీలో కూడా బీటీహెచ్ అని, ఎంటీహెచ్ అని, ఎండి అని, బీడీ అని
ఇవన్నీ రకరకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే చేసిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే చేసిన దాన్ని పరిచయలకి అంటే దేవుని బిడ్డలకి అందిస్తున్నారు. మిగిలిన వాళ్ళు వచ్చేసి చాలామంది అంటే మిగిలిన వాళ్ళు అంటే ఎక్కువగా ఆ సబ్జెక్టుని వాడుకోకుండా ఏదో నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి అని చేసి నేర్చుకుంటూ అలా వదిలిపెట్టేసేసి ఇంట్లో ఉండడం అవి చేస్తున్నారు. కానీ ఇది సహోదరుడు అయితే మీకు ఎంత వయసు? 35 ఉంటుంది. 35. ఓకే. సరి కూడా ఎప్పుడు ఏ సంవత్సరంలో పుట్టింది ఆయన ఐడియా అన్నారు ఆధార్ కార్డులో 1990లో గుడ్డి గుర్తుంది. 1990లో పుట్టేశాడు. అయితే ఏంటంటే ఈయన మీ ట్రైనింగ్ ఏం చేశారా? ట్రైనింగ్ నేను ఏం చేయలేదు. మరి ఏం చేయకుండా మీకు యేసయ్య నమ్ముకొని ఇప్పుడు మీరు ఎందుకు సువార్త ప్రకటించాలని ఈయన కూడా మామూలుగా మాతో పాటు సువార్త ప్రకటించడం, కరపత్రికలు అందించడం, వేరే సేవకులతో కూడా ఇప్పుడు తన వీడియో తీస్తున్నాడు అనమాట. మా వీడియో తీస్తున్న బ్రదర్ దావీదు ఆయనతో పాటు కూడా సువార్త పరిచయలోకి వెళ్ళినటువంటి సోదరుడు అనమాట. అంటే ఏమీ ట్రైనింగ్ లేనటువంటి వ్యక్తి మరి ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు, సువార్త ప్రకటించడం ప్రయాసపడుతున్నాడు. చాలామంది పెద్ద పెద్ద ట్రైనింగ్లు చేసి కూడా దేవుని పరిచయంలో వాడబట్టలేదు, దేవుని సేవ చేయట్లేదు అన్నమాట. కాబట్టి ఈ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ట్రైనింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఈ నుంచి ఒకటి ఆలోచన చేయండి, దేవుని సేవలో వాడబడాలి. మనం నేర్చుకున్నది ఇతరులకు తెలియచేయడానికి మాత్రమే ప్రభువుని మీకు నేర్పాడు, ట్రైనింగ్ ఇచ్చాడు అన్నది గుర్తుపెట్టుకొని మీరు దేవుని సేవలో మీరు వాడబడాలి. ఇది కూడా వీధుల్లో ఈయన పని ఈయన చేసుకుంటాడు. ఎంత చిన్న కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి ఈయన ఎంత మహా అయితే ఒక 500 వస్తాయో నెలకి, రోజుకి. మరి చిప్స్ అమ్ముతూ ఉంటే చూడండి, ఈయన మాట్లాడినప్పుడు దేవుని సేవల పరిచయలు వాడబడాలనే ప్రత్యేకంగా బైక్ కూడా అది స్పెషల్గా బైక్ తీసుకున్నాడు అనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. కాబట్టి మీరు ఏ పైన చేయండి, మీరు కూలి పని అయినా చేయండి, లేకపోతే బిజినెస్ అయినా చేయండి, ఉద్యోగమైన అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే ఏదైనా ఉండొచ్చు. కానీ ఇదిగో పౌలు గారు చెప్తున్నారనమాట, శ్రమపడము స్వార్థికుని పని చేయము అని పౌలు గారు చెప్పారనమాట. మనం కూడా శ్రమపడాలి. దేని కొరకు శ్రమ అంటే మన వ్యక్తిగత విషయాల కోసం కాదు, దేవుని సువార్త విషయమై శ్రమపడాలి, దేవుని సేవ చేయాలి. ఆ విధంగా దేవుని సేవ చేస్తూ మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని చేసేసి నేను మీ అందరికి కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను అన్నమాట. అందరికీ వందనాలు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈ సహోదరుడు సొలొమోన్ ఇలాగా తను వ్యాపారం చేసుకుంటూ 10 రూపాయలకి ఒక చిప్స్ ప్యాకెట్ అమ్ముకుంటూ సేవకులకు సహకరిస్తూ సువార్త పనులు కూడా ముందుకు సాగుతున్నాడు. దేవుని స్తోత్రం.